న్యూస్ లైన్ తెలుగు న్యూస్ రౌండప్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ధూమ్ధాంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. డప్పు చప్పులు, పోతురాజుల ఆటలు, ధూమ్ధాం చప్పులతో బోనాలు తీస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలి వస్తున్నారు. గంటల తరబడిగా క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనాలు పట్టు వస్త్రాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీఐపీలు సైతం బారులు తీరారు. ఫేస్ చేసినారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఈసారి ఇప్పుడు ఎట్లున్నాయో. నమస్తే అమ్మ. నమస్తే మా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో లాస్ట్ టైం మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. మీ జోనీలను కొట్టడం జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది. సో ఇప్పుడు ఎట్లుంది? చాలా బాగుంది. చాలా ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి యంత్రాంగము బాగా అంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి సంఘటనలు జరగొద్దని గైడ్ లైన్స్ ఇచ్చారని తెలిసింది. దానికి మేము ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రతినిధులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే బలగంపేట జరిగిన ఇష్యూ ఇక్కడ జరగొద్దని స్పెషల్ అధికారులని అడిషనల్గా చాలామంది ఇన్ఛార్జెస్ని వేయడం జరిగింది. అలాగే ప్రతి క్యాబినెట్ ర్యాంకింగ్ ఒక లాంటి మీటింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం అలా రౌండ్ టేబుల్ సమావేశంలో మాకు పెద్దపీట వేయడం. అలాగే ఇప్పుడు చూస్తున్నారు ఎంత లాంఛనంగా శివశక్తులు బోనాలు తెచ్చుకొని బోనాలు ఎత్తుకుంటున్నారో. తెలంగాణ మొత్తంలో 1,00,000 మంది ఉండగా ఇక్కడ ఈ రోజు ఒక 10,000 20,000 మంది బోనాలు శివశక్తులు తేవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా రావాలనే ఉద్దేశంతో నిర్వర్తించారు. చాలా సంతోషంగా. తెల్లవారుజామున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ బోనాల ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ
మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా తిరిగినప్పుడు చాలా మంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరూ సహకారాన్ని సందర్భంగా కొడుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారికి ప్రార్థిస్తాం. గురు వ్యాస పౌర్ణమి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆయన వెళ్లిపోయారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ రాష్ట్రంలోనే ప్రత్యేకమైందని అన్నారు. అందులో సికింద్రాబాద్లో జరిగే బోనాలు మరింత ప్రత్యేకమన్నారు. రాష్ట్ర దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. దేవతలను పూజించే విధానాలు మాత్రం ప్రత్యేకమన్నారు మంత్రి సీతక్క. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. 100 ఏళ్లుగా ఆనవాయితీని కొనసాగిస్తూ బోనాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు సైతం భారీగా తరలి వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో పూజించుకునేటువంటి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ, ఎండోమెంట్ వారు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు మన గురువు గారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం, సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ ఉజ్జయిని మహంకాళమ్మ నుంచి కూడా చాలా మంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. బోనాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మఫ్టీలో షీ టీమ్స్ సైతం భద్రతలో పాల్గొన్నాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.